హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. కెటిల్ సిరీస్లో ఎపిసోడ్ 3లో ఈరోజు అయితే సగ్గుబియ్యం వడియాలు చేసుకుంటున్నాం అనమాట. సో కెటిల్లో సగ్గుబియ్యం వడియాలు ఏంటా అనుకుంటున్నారా? నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట కెటిల్తో సగ్గుబియ్యం వడియాలు అవుతాయా కావా అని. సో ఈ వీడియోలో చూసేద్దాం కెటిల్తో సగ్గుబియ్యం వడియాలు అవుతాయా కాదా అని చెప్పేసి. ఫస్ట్ అయితే సగ్గుబియ్యాన్ని నేను చూపించిన గ్లాస్తో 2 గ్లాసుల సగ్గుబియ్యం తీసుకోవాలన్నమాట. ఆ సగ్గుబియ్యంలో నీళ్లు పోసి ఒకసారి కడుక్కోవాలి. ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టాలి. ఎంతసేపు నానబెట్టాలంటే 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టాలన్నమాట. నానబెట్టేటప్పుడు మనము సగ్గుబియ్యంలో ఎన్ని గ్లాసులు నీళ్లు పోసుకోవాలంటే 2 గ్లాసుల సగ్గుబియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అలా నీళ్లు పోసుకొని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట. సో తర్వాత అయితే మనము నానబెట్టిన సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవి తీసుకొని కెటిల్ ఆన్ చేసి కెటిల్లో మనము 2 గ్లాసుల సగ్గుబియ్యానికి 10 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కెటిల్లో 10 గ్లాసుల నీళ్లు కెటిల్లో పోసుకున్న తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత టేస్ట్ చూడాలి ఉప్పు సరిపోయిందా లేదా నీళ్ళల్లో అని చెప్పి. తర్వాత అది బాగా మరగాలన్నమాట నీళ్ళు. మనం నీళ్ళని అయితే మూత పెట్టి మరిగించుకుందాము. ఈరోజు నేను అడగబోయే పొడుపు కథ ఏంటంటే, దాన్ని అంగట్లో కొంటారు మరియు దాన్ని ముందర పెట్టుకొని ఏడుస్తారు. ఏంటది? ఇలా మరుగుతున్న నీళ్ళలో మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేయాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసిన తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట. ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు అట్లనే పెట్టుకోవాలి. కెటిల్లో మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. చూసారా, ఇప్పుడైతే మనకు వడియాలు పెట్టుకునే కన్సిస్టెన్సీ వచ్చిందనమాట. మనకు కన్సిస్టెన్సీ అనేది ఎలా తెలుస్తుంది అంటే, థిక్గా తయారవుతుంది అనమాట. నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. ఆ టైంలో మనం ఇంకా కెటిల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా థిక్గా తయారవుతుంది అనమాట. తర్వాత మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేనైతే మా మిద్దపైకి వెళ్ళి వడియాలు వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒకటి క్లాత్ పరుస్తున్నాను, దాని మీద ప్లాస్టిక్ కవర్ వేస్తున్నాను అనమాట. ఈ సగ్గుబియ్యం వడియాలు అనేది మనం ప్లాస్టిక్ పేపర్ మీద మాత్రమే వేసుకోవాలి. క్లాత్స్ మీద, కాటన్ క్లాత్ మీద కానీ ఇలా ఏ క్లాత్ మీద అయినా వేస్తే అసలు రావన్నమాట. నేనైతే ఇదంతా తయారు చేసి వేసేసరికి నాకైతే మధ్యాహ్నం 3:30 అయిందనమాట. ఇదంతా చేసేసరికి నేను అంటే మధ్యాహ్నం తిన్న తర్వాత నేను స్టార్ట్ చేశాను ఈ ప్రాసెస్. ఇంక ఇక్కడైతే వడియాలు పెట్టుకుంటున్నాను అనమాట. సో నేను వేసేటప్పుడు కొంచెం గాలి వచ్చిందనమాట, అందుకని కొన్ని వడియాలు అట్లా తయారైనాయి. వడియాలన్నీ ఒక రోజంతా ఎండనివ్వాలన్నమాట బాగా. అవి ఈజీగా వచ్చేస్తాయి, మనం తీయాల్సిన అవసరం కూడా లేదు బాగా ఎండితే. నేనేంటంటే లేట్గా ఎండబెట్టాను కదా, అందుకని ముందే అన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసుకున్నాను అనమాట. ఇలా ప్లేట్లో వేసుకొని నైట్ అంతా అలాగే ఆ ప్లేట్లో ఆరబెట్టాను అనమాట ఫ్యాన్ గాలికి. తర్వాత పొద్దున్నకి అలా తయారైనాయి. మళ్ళీ మరుసటి రోజు కూడా ఒక 2 నుంచి 3 గంటల వరకు ఎండలో పెట్టాను అనమాట. ఇప్పుడు మనం నూనె కాంచుకొని సగ్గుబియ్యం వడియాలు వేసుకుందాము. దీంట్లో నూనె బాగా కాగిన తర్వాత వడియాలు దీంట్లో వేయాలి. వడియాలు చాలా బాగా వచ్చాయన్నమాట. ఎలా వస్తాయి అనుకున్నా కెటిల్తో చేస్తే, కానీ చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. చాలా క్రిస్పీగా వచ్చాయి, టేస్టీగా కూడా ఉన్నాయి. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.